గాయస్ నేనైతే ఇక్కడ నుంచి వాటర్ నింపుకొని పోతున్నాను, మీరు కూడా నింపుకొని వెళ్ళండి. హాయ్ గాయస్, దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు నేను మేడారం జాతరలో భాగంగా చిలకలగుట్ట దగ్గర అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడైతే ఒక సస్పెన్స్ ఉంది. అది ఏంటిదంటే వాటర్ ఫ్లో అనేది ఎలా వస్తుంది అనేది. సో ఇప్పుడైతే ఆ సస్పెన్స్ నేను బ్రేక్ చేయడానికి నేను వెళ్తున్నాను. మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. కమాన్, వాచ్ ఇట్. గాయస్, ఇక్కడ నుంచి అయితే ఒక వాగు అనేది ప్రవహిస్తుంది. ఈ వాగుకు ఈ వాటర్ ఫ్లోకి అయితే ఎలాంటి సంబంధం లేదు. సో ఇక్కడ చూడండి, మీకు ఈ వాటర్ ఫ్లోనే రెండు విధాలుగా ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక వాటర్ ఫ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఒక వాటర్ ఫ్లో ఉంటుంది. మనకు రైట్ సైడ్ వాటర్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. సో చూసినట్లయితే వాటర్ అయితే చాలా కూడా ఫ్లో కావడం జరుగుతుంది. సో వాటర్ కూడా చూడడానికి చాలా తెల్లగా ఉన్నది. సో గాయస్, ఇప్పుడైతే నేను ఈ వాటర్ ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి. సో వాటర్ అనేది చూడండి ఎంత తెల్లగా ఉందో. అసలు మినరల్ వాటర్ కూడా ఏం పనిచేయదని నా అభిప్రాయం. సో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఆ వాటర్ని కనుక గమనించినట్లయితే వాటర్ అయితే లోపల నుంచి రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఆ సస్పెన్షన్ కూడా బ్రేక్ చేయబోతున్నాము, ఆ వాటర్ ఎలా వస్తుంది అనేది. సో వెళ్తున్నాం ఇప్పుడైతే మనం ఆ సస్పెన్స్ని బ్రేక్ చేయడానికి. సో ఇదంతా కూడా చిన్న చిన్న బండలు, రాళ్ళు ఉండడం జరిగింది, అలాగే చెట్లు ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో అనేది పెద్ద దట్టమైన ఫారెస్ట్ నుంచి రావడం జరుగుతుంది. సో మనం ఇదంతా అబ్జర్వ్ చేసినట్లయితే సో దేవునికి సంబంధించి ఈ కొన్ని కుంకుమలు, పసుపు అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ జాలి పెంచిని కూడా వేయడం జరిగింది. సో ఇది ఎందుకు వేసారో తెలియదు. సో మనం వాటర్ ఫ్లోని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడు, ఇక్కడ పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. సో ఈ బండల నుంచి వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుందో కొద్దిగా సస్పెన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న స్థానికులు మాత్రం చాలామంది కూడా ఇది దేవుని మహిమ అని చెప్పడం జరుగుతుంది. సో మనం కూడా అదే గట్టిగా నమ్మాలి. సో చూడండి గాయస్, ఇక్కడ కుంకుమ కూడా ఉండడం జరిగింది పెద్ద ఎత్తున. గాయస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక హుండీ కూడా పెట్టడం జరిగింది. ఇది భక్తుల కోసం పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఇక్కడ కానుకలు అనేది సమర్పించడం జరుగుతుంది. సో అందుకోసమే ఇది పెట్టడం జరిగింది. సో ఇంకా ఈ వాటర్ ఫాల్ని గల అబ్జర్వ్ చేసినట్లయితే సో మనం ఇంతకుముందు చెప్పినాం సస్పెన్షన్ బ్రేక్ చేస్తామని. సో అదైతే కొన్ని కారణాల వల్ల బ్రేక్ చేయలేకపోయినాను. సో దానికైతే మీరు ఏమనుకోవద్దు. సో సారీ ఫర్ దట్ గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక సంప్రదాయం ఉండడం జరిగింది. ఈ వాటర్ ఫ్లో అనేది ఏదైతే ఉన్నదో సో ఇక్కడ నుంచి మనము కొన్ని వాటరు ఇంటికి తీసుకొని వెళ్తే చాలా మంచిదని అయితే సో చాలామంది కూడా పెద్దలు నమ్ముతారు. సో అందుకోసమే నేను కూడా ఈ వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకుపోవాలని డిసైడ్ కావడం జరిగింది. సో వాటర్ అయితే నింపడం జరుగుతుంది. సో నేను ఒక్కనే కాదు, చాలామంది కూడా పెద్ద పెద్ద క్యాన్లలో వాటర్ అనేది తీసుకుపోవడం జరుగుతుంది. సో ఈ నీళ్లు తాగితే కూడా చాలా మంచిదని ఇక్కడ భక్తుల అభిప్రాయం. సో వాటర్ అయితే నింపాను గాయస్, చూడు ఎంత ఫ్రెష్గా ఉందో. గాయ్, దిస్ ఇస్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.